చేస్తున్న పిల్లగా దయచేసి ఒక్క నిమిషము ప్రభు మనందరితో ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడినట్లు, ప్రభు స్వరాన్ని మనం వినగలిగినట్లుగా, ప్రభు మార్గాన్ని మనము అనుసరించి ఆయన మార్గంలో నడవగలిగినట్లుగా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. అందరూ కూడా ఎవరు దయచేసి అటు ఇటు తిరగకుండా సెల్ ఫోన్స్ ఒకవేళ ఉంటే సైలెంట్లో ఉంచుకొని ప్లీజ్ దేవుని వాక్యం వైపు మాత్రమే మీ దృష్టి కేంద్రీకరించాలని మనం చేస్తున్నాం. విశ్వాసనాయాత్రలు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనాయాత్రలు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపడగా నా ధరిని నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపడగా నా ధరిని నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిదాను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిదాను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గొప్ప తండ్రి, ఘనత మహిమ స్తుతి నీకు చెల్లిస్తున్నా. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునందు మార్గము సిద్ధపరిచారు, ఆ మార్గంలో నడవమన్నారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకానికి నీ కుమారుని సిలువ మార్గమే శరణ్యం. ఆ మార్గంలో నడిచే భాగ్యం ఇదిగో నీ వాక్యం వింటున్న నీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించండి. నీ పిల్లలను మీ రక్షణలో, రక్షణ జ్ఞానములో ఫలింపచేసి వర్ధిల్ల చేయగా తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానములు నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములై అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఏప్రిల్ మాసపు 3వ పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనందరినీ, మన సంఘాన్ని, మన ఎస్ఐయు సంఘాన్ని, ఎస్ఐయు ఫ్యామిలీని దేవుడు కాపాడి ఇంతవరకు సజీవుల లెక్కలో వచ్చి ఆయన తన సన్నిధానంలోనికి, తన మందిరంలోనికి తనను ఆరాధించటకు మనకిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి, ఈ భాగ్యమును బట్టి ప్రభుకు
మనం ఎంతైనా వందనస్తులమవుతున్నాం. ఘనత మహిమ స్తుతి ప్రభు నామమున కలుగును గాక. బయట చాలా కలవరంగా ఉంది, పరిస్థితులన్నీ మనకు తెలుసు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులలో ఇంతమందిగా మీరందరూ కూడా దేవుని సన్నిధిని ప్రేమించి ఇలాగో ఆయన మందిరంలోనికి ఆరాధనకు విచ్చేసినందుకు సంఘ కాపరిగా నేను సంతోషపడుతూ సంఘమంతటికి క్రీస్తునందు సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. పిల్లరా, దయచేసి అందరం కూడా మంచిగా దేవుని వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరిద్దాం. గత వారంలో మనము అమూల్య మార్గము అనేటువంటి ఒక శ్రేష్టమైన ఆత్మీయ టైటిల్ అంశం పైన ధ్యానం చేస్తున్నాం. అందులో కంటిన్యూటీలో భాగంగా ఈ దినాలు కూడా ఆత్మదేవుడు ఆ విషయాలే మరికొంత వివరణతో స్పష్టతతో మరికొన్ని వ్యక్తుల జీవితాలు ఆ క్యారెక్టర్స్ని బట్టి మనము ఆత్మీయంగా ఎలా మన మార్గంలో ప్రభు మార్గంలో నడవాలో మనం నేర్చుకోబోతుంటున్నాం. కనుక ఈ దినాలు కూడా మన అంశము అమూల్య మార్గము లేదా నూతన మార్గము. అమూల్య మార్గము, నూతన మార్గము. ఈ శ్రేష్టమైన అంశం అందరూ కూడా మన జీవితాల్లో మన మైండ్లో ఫిక్స్ చేసుకొని మన జీవితంలో మనకు కూడా అందరికీ దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాలని, ప్రతి వ్యక్తి జీవితానికి దేవుడు ఒక మార్గము, ఒక వే ప్రభు ఏర్పాటు చేసి ఆ వేలో ఆ మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంటాడని, మనము ఒకవేళ దేవుని మార్గంలో ఆయన వేలో మనం ఉన్నామో లేదో, ఆయన ట్రాక్ లో మనం ఉన్నామో లేదో, ఒకవేళ ఆ ట్రాక్ లో ఉన్నామని భ్రమపడుచు అపవాది తంత్రంలో చిక్కుబడి అవుట్ ఆఫ్ ట్రాక్ లో ఉంటూ ఆరని అగ్నిగుండానికి నరకానికి ఏమైనా మనము దిగజారిపోతున్నామేమో, పాత్రలం అవుతున్నామేమో, ఒకసారి మనం దేవుని వాక్యపు వెలుగులో మనలను మనమే పరీక్షించుకుందాం, మనలను మనమే సెట్ చేసుకుందాం, మనలను మనమే విమర్శించుకొని దేవుని వాక్యపు వెలుగులో మనము ప్రభు మార్గంలో నడవగలుగునట్లుగా దయచేసి అందరూ సిద్ధపడ్డారు. ఇది చాలా అవసరము నేటి దినాల్లో. ఎందుకనగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ప్రసంగి గ్రంథం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని వాళ్ళందరూ దేవునికి దూరమైపోయినారు. అంటే ఎవరికి తగినటువంటి తంత్రం, ఎవరికి తగినటువంటి మార్గంలో త్రోవల్లో వారందరూ కూడా మానవులమైనటువంటి మనమందరం చెదిరిపోయామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరిచింది పిల్లల. కాబట్టి దేవుడు మనందరి జీవితంలో ఒక మార్గాన్ని ఆయన నిర్దేశించారు. ఆ మార్గంలోనికి మనం వచ్చినప్పుడు, ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, మనం కలిగి ఉన్న సమస్తానికి ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానము ఉంటుంది. అక్కడ అన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు. కారణం ఏంటంటే మార్గము అది ప్రభు మార్గం. ప్రభు నిర్దేశించిన మార్గంలో నీవు, నీ కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన అందరూ ప్రభు నిర్దేశించిన మార్గంలో ఒకవేళ నీ పర్సనల్ లైఫ్ లో నువ్వైనా నువ్వు నడుస్తూ ఉంటే మిగిలినవన్నీ ప్రభు చూసుకుంటాడు పిల్లరా. కాబట్టి ప్రభు మనలను, మన కుటుంబాలను, అలాగే మనలను బట్టి, మన కుటుంబాలను బట్టి, మన సంఘాన్ని, సంఘాన్ని అన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతారు. కనుక దయచేసి ప్రభు మార్గంలో మనం ఉన్నామా లేదా, ఈ విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. మనం గత వారంలో మనం చూసినప్పుడుగా ఆ వ్యక్తిని గురించినటువంటి 2 నిమిషాలు మీ గమనంలోకి తీసుకొని వస్తే తదుపరి మనం ముందుకు సాగిపోదాం. కారణం ఏంటంటే గత వారంలో యాకోబు జీవితాన్ని మనము కొంత ధ్యానం చేస్తున్నాం. యాకోబుకు దేవుడు నిర్దేశించినటువంటి మార్గం,
దేవుడు నిర్దేశించిన మార్గం యాకోబుకి ఏంటంటే పిల్లరా, బేతేలు మార్గము. దయచేసి గుర్తుంచుకోవాలి. యాకోబుకు దేవుడు నిర్దేశించిన మార్గము బేతేలు. రండి అమ్మా, ఆది కాండము ఆ భాగాలు మనం చదువుతూ నెక్స్ట్ మరికొన్ని శ్రేష్టమైన గొప్ప సత్యాలు తెలుసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయం పిల్లరా, ఆది కాండము 28వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదవండి. లేదా 17 నుంచి 19 వరకు చదవండి. మా చాలు 17 నుంచి 19, 20. దాని స్తంభంగా నింపి దాని పొర మీద నూనె పోసింది. మరియు అతడు ఆ స్థలముకు బేతేలుకు పేరు పెట్టాడు. ఇంత ఫుట్ నోట్ లో బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. పిల్లలు దయచేసి గమనించండి. యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు దర్శన రీతిగా. యాకోబును దేవుడు బలపరుస్తున్నాడు దర్శన రీతిగా. భయపడిన, నిరాశతో ఉన్న, తన భవిష్యత్తుల గురించి ఆందోళన కలిగి ఉన్న, వాస్తవంగా తానైతే ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాడు. తండ్రి ఆస్తుల గురించి, తల్లిదండ్రుల యొక్క ఆస్తి పాస్తుల విషయంలో తనకు రావాల్సిన దాని గురించి, మరికొన్నిసార్లు అన్న దగ్గర మోసం చేసి అన్న దగ్గర ఏషావు దగ్గర తాను పొందిన జ్యేష్ఠత్వపు హక్కుల గురించి, ఆ జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా తనకు లభ్యమయ్యేటువంటి, తనకు సంప్రాప్తమయ్యేటువంటి మరికొన్ని ఆ యొక్క ఫినాన్షియల్ అనగా ఎకనామికల్ గా తను ఎలాంటి ప్రాఫిట్ గెయిన్ పొందబోతున్నాడో ఇవన్నీ కూడా తనకు తెలుసు. ఆ విధంగా మాటల్లో, ప్రవర్తనలో మోసం చేస్తూ ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో తన జీవితంలో ముందుకు వచ్చినటువంటి యాకోబు ఇప్పుడు వాటిని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. పిల్లల కోల్పోయిన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వం హక్కు తీసుకొని కొంత రావాలి మరి, కానీ అది నెక్స్ట్ అన్నే చంపుతాను అని భయపెట్టిస్తుంటే పారిపోతున్నాడు. నెక్స్ట్ జరిగిన పరిస్థితులన్నింటిలో కూడా అవన్నీ కూడా తనకు వ్యతిరేకమయ్యాయి. తాను ఎక్కడ తెలియనటువంటి ప్రదేశానికి పారిపోతా ఉంటున్నాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పిలిచిందన్నా, నువ్వు అక్కడ మన బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆ బంధువుల దగ్గర నీవు ఉండు, మళ్ళీ మేము పిలిచేంత వరకు నువ్వు అక్కడే ఉండు, అవసరమైతే అక్కడ మీ మామ మీ అత్తగారే కాబట్టి అక్కడికి నా వివాహం చేసుకునే పరిస్థితి వస్తే అక్కడ వివాహం కూడా చేసుకో, నువ్వు ధైర్యంగా మంచిగా ఉండు కుమారుడు అని అమ్మ నాన్న ధైర్యం చెప్పి పంపించారు. ప్రార్థన చేస్తున్నారు పిల్లల ఇస్సాకు రిబ్కాలు. ఇప్పుడు యాకోబు తాను కూడా టెన్షన్ గా ఉంటున్నాడు. ఏమీ అర్థం కాని పరిస్థితి. తాను ఒక స్థలంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. దర్శించినటువంటి ఆ స్థలం దయచేసి 28వ అధ్యాయం తర్వాత చదవండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం. ఆ సమయంలో తాను పొందినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ విధానాన్ని బట్టి, దేవుడు తన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి, దేవుడు తన జీవితానికి ఒక మార్గాన్ని ఒక త్రోవను ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్నటువంటి యాకోబు ఆ స్థలము ఇది భయంకరమైనది, ఈ స్థలము పరిశుభ్రమైనది, ఇది భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ మరొక్కటి కాదు, పరలోకపు కవిని ఇదే అని తను ఎంతో ఎక్సైట్మెంట్ కు లోనై ఆ స్థలమునకు దేవుడు తన జీవితంలో నిర్దేశించినటువంటి ఆ స్థలానికి, ఆ మార్గానికి, ఆ పరిస్థితులకు బేతేలు అని పేరు పెట్టుకున్నాడు. బేత్ అనగా హీబ్రూ భాషలో హౌస్ అని అర్థం. అనగా గాడ్ అని, బేతేల్ అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు, దేవుని మందిరము అని అర్థం. అంటే అంత మంచి పేరు బేతేలు, దేవుని మందిరం అని పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత తాను కూడా అక్కడ తన పరిస్థితి అప్పుడు చూడండి ఎట్లా ఉందో. తర్వాత చదవండి 19 నుంచి 22 వరకు యాకోబు పరిస్థితి. మరియు అతడు ఆ స్థలముకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
తినటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఏమన్నా ఆలోచన లేదు, ఏమన్నా మొక్కుపడా, ఏమన్నా పరిస్థితి. దేవుడు అడిగినాడు 10వ భాగం మిమ్మల్ని ఏమన్నా, లేకపోతే ఆయన మాట తీరు చూడండి ఎట్లుందో. దేవుడు ఎంత స్పష్టంగా, అంతకుముందు చదవండి, తర్వాత మీరు 14, 13 నుంచి తర్వాత దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత మంచిగా యాకోబు విషయంలో ఆశీర్వాద వాగ్దానాలు ఇస్తే 20వ వచనానికి వచ్చే లోపల, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. అంటే కాకపోతే ఇయకపోతే అంటే ధరించుకునేదాన్ని. అప్పటికి పాపం ఒక డ్రెస్సే ఉంది, సింగిల్ డ్రెస్లో వెళ్ళినాడు, కట్టుబడి బట్టలతో వెళ్ళినాడు. మన భాషలో చెప్పాలంటే కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు భయపడి. కట్టుబట్టలతో వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తే తుడుచుకుందామంటే టవల్ కూడా లేదు, మొహం కడుక్కొని తుడుచుకుందామంటే, రాత్రి పడుకుందామంటే వచ్చింద చాప లేదు, వచ్చింద దిండు లేదు, దుప్పటి లేదు, ఏమీ లేదు. అది అతని పరిస్థితి. అంటే ఇక్కడ ప్రార్థన రాలి తన యొక్క మొక్కుబడి, తన ఆలోచన చూడేటుందో, అది నాకు దయచేస్తుంది యెహోవా నాకు దేవుడై ఉండును. అంటే ఇవి నాకు ఇస్తే, నాకు ఉండేదానికి, నేను కట్టుకునేదానికి బట్టలు ఇచ్చి పొద్దున్న లేస్తే నాకు ఎవరు బెడ్ కాపీ ఇచ్చేవాళ్ళు లేదు. ఇంట్లో మా అమ్మ ఉన్నది ఎంతో బాగా మంచిగా అన్ని చూస్తుంటే, మా ఇంట్లో సపరేట్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు నాకు లేస్తేనే నాకు కాఫీ ఇచ్చే వాళ్ళు లేరు, నాకు టిఫిన్ పెట్టే వాళ్ళు లేరు. పొద్దున్న లేస్తే నా పరిస్థితి, ఎక్కడ ఏం తినాలి, నేను ఎక్కడ మొహం కడుక్కోవాలి, ఎక్కడ నేను మొహం తుడుచుకోవాలి, ఎక్కడ నిద్రపోవాలి. ఒక 10 నిమిషాలు ఒక రాయి తీసుకున్నాడు, రాయి తరగడంగా పెట్టుకున్నాడు. కానీ అతను ఏమిటంటే, ఇవన్నీ నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉండును. యెహోవా నాకు దేవుడై ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 10వ భాగము. ఈ రాయి దేవుని మందిరం అవుతుందంట. అప్పుడు ఆయన ఒక రాయి పెట్టినాడు, ఆ రాయి దేవుని మందిరం అవుతుంది. నెంబర్ 3 అంటున్నాడు, నేను 10వ వంతు నిశ్చయంగా దేవునికి చెల్లిస్తాను. ఇప్పుడు సరే, అంతవరకు బాగా ఉంది. ఈయన జీవితంలో మృక్కుబడిలో కానీ, ప్రార్థనలో కానీ, దేవుని యొక్క భయభక్తులుగా ఉండే విషయంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ యాకోబునకు అప్పటికి లేదు సుమా. తన జీవితంలో ఆందోళనతో మిగిలినటువంటి విషయాలు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ విధంగా తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ విధంగా తన అవసరాలు తీర్చబడాలి, తనకంటూ ఒక సేఫ్టీ కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తన ఆ విధంగా ఉన్నాడు. కానీ నెక్స్ట్ నిజమైనటువంటి సమర్పణతో కూడిన దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు, దేవునికి ఇష్టమైన ఆ జీవన విధానం, ఆ మార్గం యాకోబులో కనిపించలేదు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు సుమా. కాబట్టి దేవుడు తన జీవితంలో, యాకోబు జీవితంలో ఏవైతే వాగ్దానం చేశాడో, యాకోబు మర్చిపోయినా, యాకోబు 10వ భాగం ఇస్తానని చెప్పి మర్చిపోయినా, యాకోబు మిగిలిన అన్ని విషయాలు మర్చిపోయినా, దాదాపు 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20 సంవత్సరాలు కాదు, 25 ఏళ్ళు దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే తనకు దేవుడు అన్ని ఇచ్చినాడు సుమా. ఎన్ని బట్టలు ఇచ్చినాడో యాకోబుకే తెలియదు, ఎంత ఆస్తి ఉందో యాకోబుకే తెలియదు, ఎంత తన సమృద్ధి పొందాడో యాకోబుకే తెలియదు. అంత మంచిగా తినడానికి ఆహారం ఇచ్చి, ఇంకా అనేక మందికి ఆహారం పెట్టేటువంటి ఒక చెయ్యిగా తన హస్తాన్ని ఆశీర్వదించి మంచిగా చేస్తే అన్నీ మర్చిపోయాడు యాకోబు. తన జీవితంలో తన భార్యలు, తన పిల్లలు, తన కుటుంబం, తాను, నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నా కుటుంబం, నాది, నా సంపాదన, ఇదే అయిపోయింది ఇక్కడ. ఇదే. అందుకే జీవితంలో దేవుడు మరొక ప్రాధాన్యత నేర్పుతున్నాడు సుమా. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, అనేక సంవత్సరాలు దేవునికి దూరం అవుతూ వచ్చినటువంటి యాకోబు పరిస్థితులలో దేవుడు మళ్ళీ ఆదికాండం 32వ అధ్యాయంలో దేవుడు పాఠం నేర్పుతున్నాడు. ఎప్పుడు దేవుని దగ్గరికి దేవుడు నడిపించినాడు. యాకోబు జీవితంలో నిజమైన
మార్గం ఏంటి, దేవుడు ఉద్దేశం ఏంటి, దేవుడు తనకు ఏ మార్గాన్ని చూపిస్తే ఆ మార్గంలో ఆ ఉద్దేశంలో తాను ఎందుకు ఉండలేకపోయాడు, ఉండలేకపోవడం బట్టి ఎందుకు ఇంత భయం, ఇంత మరణభయం వెంటాడి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ అన్న దగ్గర నుంచి. అలాగే భార్యలు, పిల్లలు, కుటుంబము, ఆస్తి అందరినీ కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. జీవితంలో మళ్ళా తిరిగి ఒంటరివాడైనటువంటి పరిస్థితి వచ్చింది. తాను రియలైజ్ అయ్యాడు కదా, యాకోబు రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తపడ్డాడు. అనేక సంవత్సరాల తర్వాత, దాదాపు 25 సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడినటువంటి యాకోబు మామూలు పశ్చాత్తాపం కాదు సుమా. ఈ ఉదయకాలంలో ప్రియ సంగమా, ప్రియ సహోదర సహోదరులారా, అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నా, ఇలాంటి పశ్చాత్తాపం, ఇలాంటి మారు మనస్సు, ఇలాంటి రియలైజేషన్ ప్రభు కోరుకుంటున్నాడు. మానవ మాత్రం. అందుకే దేవుడు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు పెట్టాడు వాక్యంలో అంటే, మనందరి పరిస్థితి అదే కనుక, మనం కూడా ఇలాంటి వాళ్ళమే కనుక. మన వాళ్ళు కూడా చాలా మంది నా లైఫ్ లో ఇది ఇక్కడ చేస్తే ప్రభా ఇది చేస్తే అలా చేయకపోతే నేను రాను చర్చికి, చేయకపోతే మళ్ళా నేను వచ్చేసి ఆ మొక్కుబడి మళ్ళా పెట్టరు, మళ్ళా చేయకపోతే మాత్రం అది కూడా నేను అనుకునే టయానికి, ఇదిగో నేను జూన్ 30 అనుకున్నా, డిసెంబర్ 31 అనుకున్నానా, ఇదిగో నా కుటుంబంలో ఇది చేయకపోతే, నా పిల్లల జీవితాలు ఇది చేయకపోతే, ఉద్యోగ జీవితంలో ఇది చేయకపోతే, నాకు ఉన్నటువంటి ఆ మిగిలిన విషయాలు ఇది చేయకపోతే అని అంటే మొక్కుబడి చేస్తే వస్తా, చేయకపోతే మాత్రం అన్నట్టుగా. కానీ దేవుడు ఎన్నోసార్లు చేశాడు సుమా నీ జీవితంలో, ఎన్నోసార్లు నీ లైఫ్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా చేశాడు. నిన్ను నీ కుటుంబాన్ని మంచిగా ప్లేస్ చేశాడు. కానీ యాకోబులాగా ఎన్ని సంవత్సరాలైంది ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు ఎక్కడున్నావు, నీ కుటుంబం ఎక్కడుంది సుమా. అలాగే ప్రభు సమయం, ప్రభుకు ఇచ్చేటువంటి దాంట్లో దశమ సమయం 24 గంటలు ప్రభు సమయం ఇస్తే నువ్వు ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నావు, నీ సమయం, నీ టైం ఎంత నీవు ప్రభుకి ఇస్తున్నావు, నీ టాలెంట్స్ ఎంతగా నువ్వు ప్రభుకి ఇస్తున్నావు, నీ ట్రెజర్ ఎంతగా నువ్వు ప్రభుకి ఇస్తున్నావు. ప్రభు నీ కోసం అన్ని చేస్తే నువ్వు ప్రభు కోసం చేసింది మర్చిపోయావు. అందుకే మర్చిపోతాం కాబట్టి కొన్నిసార్లు లైఫ్ లో మళ్ళీ ఎప్పుడో అనుభవాలు వస్తాయి. ఇక్కడ దయచేసి గుర్తుంచుకోవాలి, ఎప్పుడో అనుభవాలు దేవుడు మన లైఫ్ లో కూడా తీసుకొని వస్తాడు. తీసుకొని రావడం ఎందుకంటే అప్పుడైనా మనం పాఠం నేర్చుకుంటాం, అప్పుడైనా మళ్ళీ మనము ఆ మార్గంలోకి వస్తాం. ట్రాక్ లోకి వచ్చి ట్రాక్ లో పడడానికి దేవుడు మన జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవాలు ప్రవేశపెట్టాడు. యాకోబు అయితే మాత్రము కరెక్ట్ గా ట్రాక్ లోకి వచ్చాడు. ఈ ఉదయకాలంలో మీ అందరికీ మరొచ్చాడు, మనమందరం కూడా ట్రాక్ లేకొద్దాం. అప్పటికే ట్రాక్ లేక రాకపోతే కష్టం. ఇస్కరియోతు యూదా జీవితం అవుతుంది. యూదా తన చోటికి తాను వెళ్ళాడు. దేవుడు వాక్యం యూదా తన చోటికి, తన త్రోవలు తన చోటికి అనేటువంటి మాటలు చూస్తున్నాం. యూదా త్రోవ వేరు, యూదా వెళ్ళాల్సిన చోటు వేరు. అనగా తన సొంత మార్గంలోకి వెళ్ళిపోయాడు, నడిమికి బద్దలైపోయినాడు, ఘోర మరణాన్ని పొందాడు, ఆరని అగ్నిగుండానికి నరకానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులు అంటే అప్పటికి ప్రభు సమయం ఇచ్చిన ఆ పాఠాలు నేర్పించడానికి ప్రభు ఇష్టపడుతూ తీసుకుని వచ్చిన నేర్చుకోకుండా పోతే మాత్రము మన జీవితంలో చాలా నష్టపోతాం. యాకోబు నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు. యాకోబును దేవుడు మళ్ళీ పేదలకు రాలేదు సుమా. యెహోవా రేవు దగ్గర దేవుడు పాఠం నేర్పినాడు. అంతే యేసు ప్రభు పాఠాలు పట్టేస్తున్నాడు, యేసు ప్రభు పాఠాలు వాగేస్తున్నాడు. పెరుగులాడినాడు కూడా. ఆ పెరుగులాటలో దేవునితో ప్రార్థనలో కన్నీళ్లతో హోషేయ గ్రంథంలో ఉంటది, దూతతో పోరాడి చేయమన్నాడు. కన్నీళ్లు విడిచి ఎంతగా కన్నీళ్లు విడిచాడు, ఎంతగా పచ్చాడు. ఇది మన జీవితానికి అవసరం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మనము మంచిగా ఉండాలి. ఇలాంటి రియలైజేషన్, ఇలాంటి కన్నీళ్లు, ఇలాంటి ప్రార్థన, ప్రభుతో సహవాసం, ఇవి మనకు అవసరము సుమా. యాకోబుని ఇప్పుడు దేవుడు ఎక్కడికి రమ్మన్నాడంటే రండి 35 చదవండి, 35 మొదటి వచ్చిన 35వ అధ్యాయం ఆదికాండం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటకు నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి
అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా ఎవరు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు? దేవుడే గుర్తు చేస్తున్నారు కదా. అంటే ఎప్పుడు దేవుడి దగ్గర 32వ అధ్యాయం అయిపోతానే వెంటనే చెప్పలే అప్పుడు దేవుడు పేరు ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్ళున్నానా యాకోబు, నీ ఫ్యామిలీ తీసుకోము, ఎక్కడికి పో, నేను నీ లైఫ్ లో నిర్దేశించినటువంటి మార్గం ఉద్దేశం బేతేలు, వెళ్ళాలి నీవు బేతేలుకు, అక్కడే నీకు ఆశీర్వాదం, అక్కడే నీ కుటుంబానికి దీవెన, అక్కడే నీ కుటుంబానికి క్షేమం, అక్కడే నీ కుటుంబానికి సంతోషం. వెళ్ళు నీ ఫ్యామిలీతో. మర్చిపోయావు 25 సంవత్సరాలు దశమ భాగం ఇస్తావు, దశమ భాగం మర్చిపోయినావు. ఇప్పుడు వెళ్ళు బలిపీఠం కట్టు, బలిపీఠం కట్టి నువ్వు దేవునికి ఏమైతే మొక్కుబడి చేస్తున్నావో ఆ మొక్కుబడి బలిపీఠం కట్టి నువ్వు అర్పించినా నీకు ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. దేవుడు గుర్తు చేశాడు బేతేలు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ గా అక్కడికి వచ్చినాడు. నెక్స్ట్ 7వ వచనం చదవండి. 7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టింది. టైం అవుతుంది. 15వ వచనం కూడా చూడండి. టైం అవుతుంది. అక్కడ దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టింది. ఆ బేతేలు 11వ వచనం ఒక్కసారి చదవండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జలములు జలముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. పిల్లరా, దేవుడు వాగ్దానం చేశాడు పిల్లరా. అందుకే దేవుడు తన వాగ్దానం ప్రకారంగా, దయచేసి చూడండి ఆదికాండం 29వ అధ్యాయము, ఇదొక్కడే చదువుకొని మనము యాకోబు విషయం అక్కడ ముగించుకుందాం. 29వ అధ్యాయము 32వ వచనం నుంచి 35 వరకు అన్నాడు. చూచి ఉన్నాడు రూబేను మొట్టమొదటి కుమారుని పేరు. నెక్స్ట్ విన్నాడు. హత్తుకుని ఉండును. లేవి హత్తుకొనుట. నెక్స్ట్ యూదా మీద దేవుని స్తుతించుట. పిల్లల, నా దేవుడు నా కన్నీళ్లు చూశాడు కనుక చూస్తున్నటువంటి దేవుడు. రూబేన్ విన్నాడు నా ఇన్ని కూడా, నా శ్రమలు అన్ని కూడా, నా ప్రార్థన విన్నాడు. కాబట్టి షిమ్యోన్, ఇదిగో కాబట్టి నేను హత్తుకొని ఉంటానా దేవునితో, నా భర్తతో, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు. 3 కుమారులను ఇచ్చాడు. కాబట్టి లేవి హత్తుకొని ఉండుట. 4వ కుమారుడు దేవుడు మళ్ళా నాకు కుమారుని ఇచ్చాడు. నేను అందుకే దేవుడిని స్తుతిస్తా. యూదా. పిల్లరా, దయచేసి గమనించండి, మనం పేతురు పత్రికలో చదువుకున్నాం. ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం దేవుడు మనలను ఏర్పరచబడిన ఒక వంశముగా చేసి రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. ఇవాళ మనమందరం కూడా రాజులైన యాజక సమూహంగా చేశారు పిల్లరా. కారణం, యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్ప కేక వేసినప్పుడు, ఆయన శిలువలో గొప్ప కేక వేసినప్పుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న వేళ దేవాలయపు తెర చిరిగిపోయింది. దేవాలయపు తెర చిరిగిపోయినప్పుడు మత సంఖ్యలు విడిపోయాయి పిల్లరా. జుడాయిజం, యూదా మతం ఆ రోజు దేవాలయాన్ని ఆసరా చేసుకొని, 11వ ఆసరా చేసుకొని ఆ దేవాలయాన్ని బట్టి అనేక రకాలైనటువంటి అక్రమ కార్యాలు చేస్తున్నటువంటి అన్ని గ్రూపులు, అన్ని గుంపులు కారణం దేవాలయపు తెర చిరిగిపోయినటువంటి వేళ యూదులకు మాత్రమే కాదు, అన్యులైనటువంటి అందరూ
జరిగింది. రాజులు ఇంకా ప్రత్యేకంగా లేరు. ఇంకా రోమా సామ్రాజ్యపు రాజులు కాదు ఉండేది. యాజకులు ప్రత్యేకంగా లేరు. అన్న కైపలు కూడా కాదు, వాళ్ళు అవుట్. ఇంకా రాజులైనా యాజకులైనా క్రీస్తు మార్గములో, శిలువ మార్గములో యేసు క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉన్న వారే రాజులు, వారే యాజకులు. కాబట్టి రాజులైన యాజక సమూహంగా యూదులు కానీ అన్యులమైన మనలను అందరినీ కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, హోలీస్లోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం యేసుక్రీస్తు ప్రభు శిలువ మార్గం ద్వారా మనకు లభించింది. పిల్లరా, వాస్తవంగా కరోనా లేకపోతే హల్లెలూయా చెప్పేవాళ్ళం, కానీ మనసులోనే మనం హల్లెలూయా చెప్తున్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుద్ధారుడైనటువంటి వేళ రెండవ విషయం, యేసు ప్రభు వారు పునరుద్ధారుడైనప్పుడు ఆ రాయి ధ్వనింపబడింది. ఆ రాయి 100 మంది సైనికులు అవుట్. పెద్ద బండరాయి కూడా తీసివేయబడింది, తొలగించబడింది. భూకంపం కలిగింది. దేవుని దూత వచ్చాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారుడై తిరిగి లేస్తే మరణపు సంఖ్యలు, మరణ బంధకాలు విడిపోయినాయి. అంతకు ముందు రోజు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా తండ్రికి ఆత్మను అప్పగించుకున్న వేళ మత బంధకాలు, మత సంఖ్యలు విడిపోతే యేసు ప్రభు వారు పునరుద్ధారుడై తిరిగి లేస్తే ఆ సమాధి తెరవబడినటువంటి ఆ ఓపెన్ డోర్ ద్వారా లోకానికి, ప్రపంచానికి అందించబడిన సందేశం, అందించబడిన సువర్తమానం ఏంటంటే మరణమే మరణించింది, మరణ బంధకాలు తెగిపోయాయి. వీటన్నిటిని అనగా అందుకే రాజులైన యాజక సమూహంగా మనం, ఈ రాజులైన యాజక సమూహం ఎక్కడి నుంచి వచ్చారండి? యాకోబులో నుంచి వచ్చారండి. యాకోబు కుమారుడు లేవి యాజకులకు మూల పురుషుడిగా యాజకత్వం అనేవాడు. అలాగూ రాజరికం యూదాలో నుంచి వస్తే, అనగా ఒకే వ్యక్తి సంతానంలో గర్భవాసం నుండి, ఇప్పుడు చదివినటువంటి లేఖ భాగము, రాజు నుండి గర్భవాసాలు వస్తారు, సమూహాలని గర్భవాసాలు వస్తారు. నీ పేరు యాకోబు అనబడదు, ఇదిగో నీవు బేతేలులో ఉన్నాయా, నేను ఆశీర్వదిస్తా. బేతేలులో నీకు క్షేమం, బేతేలులో నీకు భద్రత, బేతేలులో నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. వెళ్ళారో యాకోబు పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అతని సంతానంలో నుంచే లేవి యాజకత్వం, అతని సంతానంలో నుంచే రాజరికం యూదా. రోజులైన యాజక సమూహం ఇవాళ మనమందరం కూడా క్రీస్తు యేసునందు ఆత్మీయ ఇశ్రాయేలీయులమై క్రీస్తు రక్త సంబంధికులుగా మనకందరికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం, పరలోక రాజ్యంలో మనకే ప్రవేశం కలిగింది. పిల్లల గొప్ప ధన్యత ప్రవహించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అమూల్య మార్గం ఇది, శిలువ మార్గం. ఆ శిలువ మార్గమే అమూల్య మార్గం, అదే నూతనమైనటువంటి మార్గం. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, టైం లేదు. ఇంకొక వ్యక్తి క్యారెక్టర్ను ఒక 5-10 నిమిషాలు గుర్తు చేసుకుని మనం ముగించుకున్నాం. యాకోబు అనుభవాలు ఇంతవరకు ఉంటే దేవుడు మరో వ్యక్తి యొక్క జీవితం నడపాలి. రండి, నిర్గమకాండం 3వ అధ్యాయం చదివిన మొదటి 2 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడిగిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఎక్కడికి వచ్చినాడు? హోరేబునకు వచ్చాడు. ఎవరు వచ్చారండి చెప్పాలి? మోషే. ఇప్పుడు మనం మోషే గురించి ధ్యానం చేస్తున్నాం 5 నిమిషాలు. మోషే జీవితంలో దేవుని మార్గం, దేవుని ఉద్దేశం. హోరేబు అనగా దేవుని పర్వతము. హాల్ అనగా పర్వతము అని అర్థం. పిల్లరా, హాల్ అనగా కొండ లేదా పర్వతము. అనగా దేవుడు అని ఎల్లమ్మ అర్థం. సో హోరేబు అనగా దేవుని కొండ, దేవుని పర్వతము అని అంటాం. దేవుడు ఎక్కడికి నడిపించాడు మోషేను? ఆయన కొండ దగ్గరికి, ఆయన పర్వతం దగ్గరికి నడిపించాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం నెక్స్ట్ 17 రండి.
అక్కడక్కడ సందర్భాలు మనం చూసుకుందాం. 17వ అధ్యాయము నిర్గమకాండము, జస్ట్ అక్కడ క్రింది భాగంలో అందుకు యెహోవా 5-6 వచనాలు చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీయగా. నిర్గమకాండం 33వ అధ్యాయం పిల్లల, దయచేసి రెఫరెన్స్ మనం పెట్టుకోండి. దాంట్లో నేను టైం లేదు కాబట్టి స్పీడ్గా చెప్తాను. మరొక క్యారెక్టర్ నిర్గమకాండం 33:6 వచనం. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ ఎద్ద తమ ఆభరణములను తీసివేసి. హోరేబు కొండ ఎద్ద ఆభరణములు. నెక్స్ట్ 14వ వచనమ్మా, అదే అధ్యాయం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్టుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ మార్గము నాకు తెలుపు, నీ మార్గము నాకు తెలుపు. నెక్స్ట్ 21, 22, 23. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నేను ఉంచి నీకు దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదను, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. చివరిగా కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదే కనుక మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయింది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిస్మము పొందింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసింది. ఏదైనా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ప్రభువుకు ప్రియ సంగమా, దయచేసి ఇప్పుడు నా వైపు చూడాలని మనం చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు మంచి మనం మరొక క్యారెక్టర్ దేవుడి వాక్యంలో నుంచి ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే జీవితంలో పిల్లరా, దేవుడు హోరేబు అన్నటువంటి ఆ స్థలము, దేవుని ఉద్దేశము మోషే జీవితంలో హోరేబు, దేవుని మార్గము మోషే జీవితంలో హోరేబు పిల్లరా. యాకోబు జీవితంలో బేతేలైతే బేతేల్లో దేవుడు యాకోబును ఆశీర్వదిస్తే, మోషేను దేవుడు హోరేబులో. మోషే పుట్టింది ఐగుప్తులో సుమా, మోషే పెరిగింది ఐగుప్తులో. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటూ అలాగూ అంతఃపురంలో నెక్స్ట్ ఫరో తర్వాత నెక్స్ట్ ఫరోగా చక్రవర్తిగా ఐగుప్తు దేశానికి ఒక గొప్ప చక్రవర్తి కావలసినటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి మోషే అలాగే 40 సంవత్సరాలు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసి అలాగే ఐగుప్తు విలువిద్యను అన్నింటినీ కూడా తాను ఆరితేరినటువంటి వ్యక్తిగా ఉంటూ ఐగుప్తు మనస్సు, ఐగుప్తు భావాలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మోషేను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మోషే జీవితంలో దేవుని మార్గం, దేవుని ఉద్దేశం ఐగుప్తు కాదు. పుట్టింది ఐగుప్తులోనైనా, పెరిగింది ఐగుప్తులోనైనా, ఐగుప్తుకు ఆ దేశ అధ్యక్షుడిగా ఫరోగా చేయాలో అయినది కూడా ఆ పరిస్థితి అయినా, కానీ దేవుని మార్గం, దేవుని ఉద్దేశం హోరేబు సుమా, నాట్ ఐగుప్తు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నా జీవితంలో కూడా ప్రభు ఇలాంటి కార్యాలు చేస్తారు సుమా. మనం ఐగుప్తు కావాలని కోరుకుంటాం. ఐగుప్తులో ఉన్న అన్ని కూడా మనకు అక్కడ పదవి ఉంటుంది, అక్కడ అధికారం ఉంటుంది, అక్కడ మనకు అన్ని ఉంటాయి. ఐగుప్తులో మనం అన్ని చేయొచ్చు, అన్ని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితంలో ఐగుప్తులు కాదు. పుట్టింది నీవు ఐగుప్తులోనైనా, పెరిగింది ఐగుప్తులోనైనా, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నది నీ బ్రతుకంతా ఐగుప్తే అయినా ప్రభు నీలో ఉన్న ఐగుప్తులు
మోషే అక్కడికి వచ్చినప్పుడు మండుచున్న పొద, నిర్గమకాండం 3, నిర్గమకాండం 15 వచ్చినప్పుడు నాయకుడయ్యాడు. దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది బిడ్డరా. నాయకుడైనప్పుడు దేవుడు మళ్ళీ ఎక్కడికి తీసుకొని వచ్చాడు? కరెక్ట్ గా అదే స్థలంలోనే తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం హోరేబు, మళ్ళీ తిరిగి 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ హోరేబులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ హోరేబులోనికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు తప్పికైంది, నీళ్లు లేవు. జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు బాధపడతావు నాయనా? నేను నీకు కర్ర ఇచ్చాడు కదా, నేను నీకు ఇచ్చినటువంటి కర్ర, నేను నీకు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా నీ జీవితంలో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించడానికి నేను ఇచ్చినటువంటి. కాబట్టి తోడ్పడి ఇదిగో సమీపమున అందులో నీవు వచ్చావు, నేను ఇక్కడికి నడిపించా నిన్ను. ఇశ్రాయేలు మందలు ఎక్కడికి? హోరేబుది, నా పర్వతం ఇది. హోరేబులో నువ్వు అలా చూడు, ఎదురుగా ఒక బండ కనిపిస్తుంది. ఆ బండ దగ్గరికి పోయి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పిలుచు. అందరూ అక్కడికి వస్తారు. పిలిచిన తర్వాత ఆ ఉండేది బండే. ఆ బండను చూడు, నువ్వు ఆ బండ మీద నిలబడు. ఆ బండ మీద నిలబడి నేను నీకు ఇచ్చిన కర్ర చేత పట్టుకొని ప్రార్థన చేసుకొని బండను కొట్టు బండనంటే. బండను కొట్టే బండ నీళ్ళు ఇస్తుంది నాయన నీకు. బండ ఇశ్రాయేలు సర్వ సమాజానికి అందరికి కూడా దప్పిక తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది, అన్ని తీరుస్తుంది. అందరూ సమృద్ధిగా, సంతోషంగా, చల్లగా ఆ వాటర్, ఆ చల్లటి నీళ్ళు అందరూ సేద తీరుతారు, అందరూ హ్యాపీగా ఉంటారు. కొట్టు బండలు కొట్టినప్పుడు బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మనందరికీ తెలుసు ఆ బండ. ఇప్పుడు ప్రతి పత్రికలో చూసాం, ఆత్మ సంబంధమైన బండ. ఆ బండ క్రీస్తే అని చెప్పేసాయి. కాబట్టి దేవుని మార్గాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి పిల్లరా. అందుకే కీర్తనకారుడు అంటాడు 77వ కీర్తనలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైంది. దేవుడి వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవా నీ మార్గము సముద్రములో ఉండేది, నీ ప్రేమలు మహాజలములుగా ఉండేది, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండేది అని అంటాడు. అంటే దేవుని మార్గం పిల్లరా మోషేకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ దేవుడు తన మార్గాన్ని ఏ సమయంలో ఎక్కడ తన ఉద్దేశాన్ని వాళ్ళ జీవితాల్లోనైనా మన జీవితాల్లోనైనా ప్రభు స్పష్టంగా ఖచ్చితంగా తెలియపరుస్తూ వస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుకు సముద్రం అడ్డం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు, చావు, మరణం, ముందు సముద్రం, వెనక శత్రు సైన్యం. ఆ సమయంలో దేవుడు తన మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు పిల్లరా, తన ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు దేవుని స్తుతిస్తా ఉన్నాడు 77, 78. దేవా నీ మార్గము పరిశుద్ధమైంది, నీ మార్గము మహాసముద్రములో ఉండదు, నీ త్రోవలు మహాజలములలో ఉండదు, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండేను అని. కాబట్టి పిల్లరా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ సంగమా, భయపడాల్సిన అవసరం లేదు. కరోనాగా నో భయపడద్దు, మిగిలిన ఎవరికైనా భయపడద్దు, దేనికైనా భయపడద్దు, ఏ సమస్యకైనా భయపడద్దు, ఏ పరిస్థితికైనా భయపడద్దు. ఎందుకనగా మనకు ఉన్నటువంటి మార్గం, ప్రభు మనకి ఇచ్చినటువంటి మార్గం, అమూల్య మార్గం, శిలువ మార్గం. ఈ మార్గంలో ఎప్పటికీ జయమే, ఈ మార్గంలో ఎప్పటికీ ఆశీర్వాదమే, ఈ మార్గంలో ఎప్పటికీ మనకు ఆనందమే, సంతోషమే. కాబట్టి ఆ మార్గంలో ప్రస్తుతానికి నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో పరిస్థితులలో నీవు కలిగి ఉన్న సమస్యలు ఉన్నట్టుగా, ఇబ్బంది ఉన్నట్లుగా నీకు కనిపించినా ప్రభు అంటున్నాడు, నేను నీకు చూపించిన మార్గం నా కుమారుడా, నా కుమార్తె, అది అమూల్య మార్గం. ఈ మార్గంలో నడుచు, ఇదే త్రోవ, దీనిలో నడువుని దేవుడి వాక్యం చెప్పిన మాట పిల్లల. అలాగే మోషే జీవితంలో నెక్స్ట్ మోషే ఒక ప్లేస్ దగ్గరికి మళ్ళీ 40 సంవత్సరాలు, మొదట 40 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా 40 సంవత్సరాలు పిల్లల. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు మళ్ళీ హోరేబు దగ్గరికి తీసుకొని వచ్చాడు. నిర్గమకాండం 33. ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. 12 నిమిషాలు వినాలి. మోషే ప్రార్థన, దేవా నాకు నీ మార్గము చూపు, నీ మార్గమును నాకు కనుపరుచుదేవా. దేవా నీ కటాక్షం నా మీద ఉంది, దయచేసి నీ మహిమను చూడాలి. నీ మహిమను చూడాలి అంటే నీ మార్గం ఏంటో నాకు కనపరచు. ఆ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు. సుమా, దేవుడు తన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? అక్కడ ఏదో ఒక దారి పెట్టేసేసి ఇదిగో నేను వస్తాను వాడు ఇట్లన్నీ అన్ని చెప్పలేదు సుమా. వెంటనే మోషేతో అన్నాడు, మోషే ఉన్న స్థలమేది, ఆభరణాలన్నీ తీసేస్తాడు కదా. తీసేస్తాం దేవా,
మొత్తం విగ్రహారాధనకు సంబంధించిన ఇంతకుముందు విగ్రహార్పితమైనటువంటి వాటన్నింటినీ మీ శివులలో నుంచి, మీ ముక్కుల్లో నుంచి, మీ తలలో నుంచి వాటికి వీటికి ధరించుకొని దేవునికి అయిష్టంగా మీరు ప్రవర్తించిన వేసుకున్నటువంటి ఆ బంగారు పోగులు అవి ఇవన్నీ తీసేస్తారు. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఇప్పుడు నాయనా నువ్వు మార్గం అడిగావు, నువ్వు నా కటాక్షం కావాలన్నావు, నా మహిమను చూస్తున్నావు, కానీ నువ్వు నన్ను చూడలేవు నాయనా. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. అయినా నువ్వు అడిగావు కాబట్టి, నీ పైన నాకు ప్రేమ ఉన్నది కాబట్టి నేను నీకు చూపిస్తా అని చెప్పేసరి దేవుడు, ఇదిగో నువ్వు వచ్చినటువంటి స్థలం ఏంది దేవా, ఇది హోరేబు. హోరేబులో బండ ఉంది, చూసినావా? అవును దేవా, బండ ఉంది. వెళ్ళు, ఆ బండ మీద నువ్వు నిలబడు. ఆ బండకు సందులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చావు, బండను కొట్టావు. ఆ బండ చీల్చబడిన బండ. ఆ చీల్చబడిన బండ క్రీస్తే కాదు. ఆ చీల్చబడినటువంటి బండ నీవు అక్కడికి వచ్చి ఆ బండకు సందులు ఉన్నాయి కనుక నువ్వు ఆ సందుల్లో దాక్కో. నువ్వు ఆ సందుల్లో దాక్కో. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయినా దేవుడు చెప్పినట్టు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ బండ ఉంది, దానికి సందులు ఉన్నాయి. ఆ సందులో మోషే దాక్కున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నా మహిమతో నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నేను నిన్ను ఉంచి నేను నా చేతితో నిన్ను కప్పి, నేనే కప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. నేను ముందుకు నా వెనక పార్శ్వమును మాత్రము నీవు చూస్తావు, కానీ నా ముఖమును నీవు చూడలేవు. ఏ నరుడు నా ముఖాన్ని చూసి బ్రతుకలేడు మోషే. కాబట్టి ఆనాడు దేవుడు మోషేకు మళ్ళా చూపించింది. మళ్ళా కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ హోరేబే ప్రారంభము నిర్గమకాండం 3 హోరేబ్, తిరిగి 17 చీల్చబడిన బండ హోరేబ్. నెక్స్ట్ దేవుడు తన మహిమను కనపరిచినటువంటి ఆ మార్గము, ఆ విషయము, ఆ ఉద్దేశము హోరేబ్. అక్కడే ఆ బండ సందుల్లోనే ఆ బండ సందులే మనమందరం కూడా చాలా సార్లు తెలుసుకున్నాం. పరమగీతాల్లో దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఓ మై డోవ్, ఆ ప్రియుడు అంటున్నాడు ప్రియులతో, ఓ మై డోవ్ ఇన్ ద క్లెఫ్ట్ ఆఫ్ ది రాక్, ఇన్ ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది క్లిఫ్, లెట్ మీ సీ యువర్ కౌంటెనెన్స్, let me hear your voice, for your voice is so sweet and your countenance is lovely. అన్నాడు. ఓ బండ సందులలో ఎగురుచున్నటువంటి నా ప్రాణుడా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడి, నీ ముఖము నాకు కనబడని అంటున్నాడు. పిల్లరా, ఆ బండ సందులే. ఈ సమయాన్ని దయచేసి గమనించండి. ఒక శ్రేష్టమైన గొప్ప విషయం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. దయచేసి అందరూ మంచిగా మీరు ఆలోచిస్తున్నారు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుడు గెత్సేమనే తోటలో అరెస్ట్ చేశాడు. పిల్లరా, గెత్సేమనే తోటలో అరెస్ట్ చేశాడు. గెత్సేమనే తోటలో ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆయన్ను ఈడ్చుకొని తీసుకొని పోయినారు. పిల్లరా, దయచేసి రండి, ఆ మాట ఒకసారి చూద్దాం. తర్వాత చర్చ్ హిస్టరీలో రాయబడిన విషయాలు మీకు తెలియపరుస్తాను. లూకాసు వార్త, ఆ మాట చదివినాను ఒకటి. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం. పిల్లరా, ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి అంతకుముందు జరిగినటువంటి గెత్సేమనే తోట అనుభవాలు 44-45 చదివిన. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయలేని వారితో చెప్పారు. ప్రియ సంఘమా, బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఏర్పరిచిన మార్గం, తండ్రి తన జీవితంలో ఏర్పరిచిన మార్గం, ఆ మార్గంలోనే యేసయ్య ఉంటున్నాడు. యాకోబు జీవితంలో దేవుడు ఏర్పరిచిన మార్గం బేతేలులోనే అంతా యాకోబున. మోషే జీవితంలో దేవుడు ఏర్పరిచిన మార్గం హోరేబు. కొన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, కొన్ని టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంది. హోరేబు
కానీ మోషే జీవితంలో పౌలేనే ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నప్పుడు ప్రభు ఏర్పరిచిన మార్గం దయచేసి చూడండి. ఇది శిలువ మార్గం. ఈ శిలువ మార్గంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, యెరూషలేము ఆ ప్రాంతము అది మోరియా దేశం అంటారు పిల్లరా. మోరియా దేశం అంటారు మామూలుగా. ఆ మోరియా దేశము ఎక్కడ కనిపిస్తుంది ఈ మాట అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. నేను మీకు ఒక్కసారి గుర్తు చేసి నేను అవుట్లైన్ అక్కడ తీసుకెళ్తున్నా. మళ్ళీ మీరు తర్వాత చాలాసార్లు బైబిల్ స్టడీలో విన్నారు. ఆదికాండం 22 మోరియా దేశంలో ఆ పర్వతాలు, అక్కడికి నీవు వెళ్ళు అని దేవుడు అబ్రహామునకు చూపించాడు. నీ కుమారుడైనటువంటి ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఇస్సాకును తీసుకుని అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టు, నాకు నీ కుమారుని అర్పించుమని దేవుడు చెప్పాడు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును తీసుకొని అక్కడికి వెళ్ళినప్పటికీ క్రింద ఆ కొండ క్రింద మిగిలిన వాళ్ళందరినీ ఉంచి కుమారుని భుజం మీద కట్టెలు ఆ వాటన్నిటినీ కుమారుని భుజం మీద మోపి అబ్రహాము నడుచుకుంటూ వెళ్ళాలి తన కుమారుడు ఇస్సాకును తీసుకొని. అలా వినాలి పిల్లరా, గొప్ప ఆత్మీయ సత్యాలు, చారిత్రక సత్యాలు ఇవి. అప్పటికి నిర్మానుష్యమైన ప్రదేశం ఆదికాండం 22. జన సంచారము లేని, ఎవరు కూడా నివాసము లేని, వైల్డ్ అనిమల్స్ తో ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం అంతా కూడా ఇప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని ఆ కట్టెను మొక్కుని అలా కత్తి చేత పట్టుకొని నిప్పు చేత పట్టుకొని కొండ ఆ పర్వతం పైకి దేవుడు చూపించిన ఆ స్థలానికి ఎక్కిపోయారే. ఎగ్జాక్ట్లీ మరో 1000 సంవత్సరాలు అదే ప్రదేశం దావీదు పురమైంది. అదే ప్రదేశంలో దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు. మరో 1000 సంవత్సరాలకు ఎగ్జాక్ట్లీ యెరూషలేము పట్టణమైందని. ఆ యెరూషలేము పట్టణంలో అదే ప్రదేశంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుడి కొరకు మందిరం ఫస్ట్ టెంపుల్ దేవాలయాన్ని కట్టించాడు. దేవుడి మందిరాన్ని కట్టించాడు. అదే ప్రదేశం. దాని గురించినటువంటి నేను మీకు చాలా సార్లు వివరించాను కదా. ఇప్పుడు మన అంశం ఇది చాలా డీప్ సబ్జెక్ట్, బాగా విన్నాను. అనగా ఆ ప్రదేశాలు అక్కడ 7 కొండలు ఉన్నాయి పిల్ల. ఆ మోరియా దేశపు ఆ పర్వతాలు మొత్తం 7 పర్వతాలు. 7 పర్వతాల్లో ఒక 3 పర్వతాలు అందులోనే కలిసిపోయాయి. కలిసిపోయినటువంటి ఏంటి అనేటువంటి కూడా నేను చెప్పిన. అనగా మరియమ్మ గారు ఎలిజబెత్ కలుసుకునే దానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క యూదయ కొండ సీమలలో యంఖారం అనేటువంటి ఆ ప్రదేశం అన్నమాట. యంఖారా అని చెప్పేసి ఇప్పుడు కూడా దానికి అదే పేరు. ఆ కొండ సీమ, ఇది కొండ సీమ ఎక్కడికి పోయింది? యూదయ దాంట్లో మిక్స్, దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు బాగా ఇల్లు పడ్డాయి, అదంతా కూడా అసలు. ఇప్పుడు కనిపించే కొండలు అక్కడ ప్రస్తుతం అక్కడ కనిపించే కొండలు ఏంటంటే 4 కొండలు ఉన్నాయి ఇక్కడ. 4 కొండల్లో మోరియా కొండ అనేటువంటిది అది మామూలుగా కనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా మోరియాది. రెండవది సియోన్ కొండ కనిపిస్తుంది. 3వ కొండ ఒలీవల కొండ కనిపిస్తుంది పిల్లల. 4వ కొండ కల్వరి కొండ, అదే గొల్గొతారబడిన స్థలం కనిపిస్తుంది. ఇవి చాలా ప్రత్యేకంగా ఈనాటికే కనిపిస్తాయి. మిగిలిన 3 కొండలు అందులోనే కలిసిపోయినాయి కాబట్టి పేర్లు ఉన్నా కూడా వాటికి ప్రత్యేకంగా పెద్దగా వాటికి గుర్తింపు లేదు. ఈ 4 మాత్రం గొల్గొతా కొండ, కల్వరి కొండకైనా, నెక్స్ట్ ఒలీవల కొండకైనా, సియోను కొండకైనా, మోరియా కొండకైనా ప్రతి ఇప్పటికి వెళ్ళినా మనం బాగా వాటిని చూడవచ్చు. బాగా వినాలి. జరిగినటువంటి విషయం ఏంటంటే, తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మనందరి రక్షణార్థమై తండ్రి ఏర్పరిచినటువంటి మార్గం సిలువ మార్గం. ఆ సిలువ మార్గంలోనికి కుమారుడు వస్తున్న వేళ మామూలుగా రాలేదు సుమా. మామూలు ప్రతిరోజు బాగా వినాలి. ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడో ఎవరికి తెలియదు సుమా. మార్మికమైనది, మర్మయుక్తమైనది. ఎప్పుడో ఏదో సందర్భంలో లాస్ట్ దినాల్లో ఇదిగో అక్కడ యెరూషలేములో బస చేసినాడనేటువంటిది అక్కడక్కడ 1-2 తప్ప ఆయన జీవిత కాలంలో ఆయన ఎక్కడ బస చేశాడు, ఎక్కడ రాత్రిపూట ఉంటాడు. ఆయన రాత్రిపూట ఉంటున్నటువంటి స్థలం సంఘ చరిత్రలో రాయబడినటువంటి విషయాలు చాలా తీసుకున్నట్టే. ఒలీవల కొండ గెత్సేమనే ఆ స్థలం చూడండి. అది యేసు ప్రభు
జరిగినటువంటి స్థలం పిల్లరా. కాబట్టి ప్రభు జీవితంలో ప్రార్థన, ఆ ప్రార్థన ఉన్నటువంటి ఆ మార్గాన్ని, విధానాన్ని యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దాన్ని ఎన్నుకున్నారు. ఆ స్థలం ఒలివల కొండలోనే గెత్సెమనే అనేటువంటి ఒక ప్లేస్, తోట ఉంటుంది. ఒలివల కొండ అదేమో. ఇప్పుడు తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఒలివల కొండకు తెచ్చాడు. బాగా వినాలి. ఒలివల కొండలో గెత్సెమనే అనేటువంటి స్థలంలో ఆ రాత్రి, అంతకుముందు ప్రభుత్వం అయిపోయింది, కమ్యూనిటీ అయిపోయింది, కరెక్ట్ గా వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఒలివల కొండకు వచ్చారు. ఒలివల కొండలో గెత్సెమనే అనేటువంటి ఆ స్థలంలోకి వచ్చి యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్త బిందువు వలైపోయింది, మనందరికీ తెలుసు. నెక్స్ట్ జరిగినటువంటి విషయం, ఆయన అరెస్ట్ చేయడానికి ఇస్కరియోతు యూదా అందరినీ తీసుకొని వస్తే అదే స్థలంలో ఒలివల కొండ ఆ గెత్సెమనే తోటలో అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి విషయం బాగా గుర్తు. ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి, ఆ మాట మనం అక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువుని మామూలుగా తీసుకోలేదు సుమా. సంఘ చరిత్రలో జరిగినటువంటి యథార్థ సత్యం ఏంటంటే బాగా వినాలి. యేసు ప్రభువుని అరెస్ట్ చేసే అపవాది వాడి మనసు ఎట్టుందంటే, ఎప్పుడెప్పుడు ఎంత తొందరగా నన్ను చంపేయాలా, ఎంత తొందరగా నన్ను సిలువ మరణమో లేకపోతే ఏదో మరణం వెంటనే యేసు ప్రభువుకి ఉండకూడదు, చచ్చిపోవాలి, తొందరగా చచ్చిపోవాలి. ఆయన ఎంత తొందరగా చచ్చిపోతే అంత తొందరగా నేను అనుకునేటివన్నీ కూడా జరుగుతాయి. ఎవరు ఆలోచన? అప్పుడు అది సాధారణ ఆలోచన. నెక్స్ట్ వాళ్ళు వచ్చి అక్కడ చేస్తున్నటువంటి పని కూడా ఏంటంటే, ఆయన పట్టుకున్నారు, అరెస్ట్ చేసినారు. ఏం మత్సంగా తీసుకోవచ్చు కదా. ప్రభు ఏమన్నా అని అన్నాడు, ఏంటయ్యా నేను రోజు మీరు నన్ను దేవాలయంలో చూస్తూనే ఉండాలి, అన్ని చేస్తాను, నేను కనిపిస్తాను కదా, కత్తులు తీసుకొని, గురియలు తీసుకొని, ఇన్ని తీసుకొని నా దగ్గరికి రావాలన్నా, నన్ను అరెస్ట్ చేయడానికి, నన్ను పట్టుకోవడానికి కత్తులు అవసరమా అని చెప్పేసరికి ప్రభు అన్నాడు. అంటే వాళ్ళు వరవని ఏమనుకున్నారు, ఈడ్చుకొని ఈడ్చుకొని అది ఒలివల కొండ గెత్సెమనే. ఆ క్రిందనే కెద్రోను వాగు ఉంటుంది కూడా, కెద్రోను లోయ. కెద్రోను వాగులో యేసు ప్రభువు కింద పడిపోతే, ఆయన కింద పడిపోయినప్పుడు ఆయన అలాగే పట్టుకొని సైనికులు ఈడ్చుకుంటా తీసుకోమన్నారు. ఆ స్థలం నుంచి ఈడ్చుకుంటూ నడిపించుకుంటూ కాదు సుమా, ఎక్కడికి? కైపా దగ్గరికి తీసుకోమన్నారు. ప్రధాన యాజకుడు కైపా దగ్గరికి. కైపా ఎక్కడున్నాడు? సీయోను కొండలో, అనగా యెరూషలేము. ఇప్పుడు యెరూషలేముకు దగ్గరలోనే ఇప్పుడు ఉంది కదా, ఆ ప్రాంతం కూడా ఆ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఒలివల కొండ నుంచి సీయోను కొండ, సీయోను కోట అని పిలువ, ఆ సీయోను కోట అని పిలువబడేటువంటి ఆ స్థలంలోనే ఈ ప్రధాన యాజకుని ఇల్లు కైపా. అక్కడ నుంచి యాజకుడైనటువంటి 4 కిలోమీటర్ల దూరం పెట్టారు. 4 కిలోమీటర్స్ యేసు ప్రభువుని ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చినారు రాళ్ళలో. ఆ రాత్రి ఆ మట్టి రాళ్ళు ఏమి తగ్గుతున్నాయో, ఆయనకి ఎక్కడ గాయమైందో, ఎక్కడ రక్తం కాస్తుందో. అందుకే ప్రవచనాలు చెప్పాయి కదా, ఆయన వీపంతా దున్నబడింది అని. ఆయన వీపు దున్నబడింది, వ్యసనాక్రాంతుడిగా చెప్పాను. ఈడ్చుకుంది. శిష్యులు ఒక్కరు లేరు, అందరూ పారిపోయినారు. యేసు ప్రభు దగ్గర ఒక్కరు లేరు ఆయనకు సపోర్ట్ చేశానికి, ఆయనతో మాట్లాడేదానికి, ఆయన పలకరించేదానికి. ఒక్కరిని ఒకరు, అందరూ పరిగెత్తి పారిపోయినారు. ఆ టైంలో యేసు ప్రభువుని ఈడ్చుకొని తీసుకుపోయినప్పుడు జరిగినట్టే ఒలివల కొండ నుంచి కిందికి వస్తారు. ఇప్పుడు ఈ గొప్ప సత్యం తెలుసుకోవాలి. అలా కిందికి వస్తున్నప్పుడు ఈ సీయోను కొండ దగ్గరికి రావాలంటే మోరియా కొండ, యెరూషలేము అనే కదా దేవాలయం ఉండేది. కాబట్టి ఆ దేవాలయం యెరూషలేము, మోరియా కొండ ఉండేటువంటి ఆ ప్లేస్ టచ్ చేయాలి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని ఏ ప్లేస్ లోనికి పోయి ఎక్కడి నుంచి మళ్ళా తిరిగి వచ్చినారో కరెక్ట్ అదే మార్గం, అదే తండ్రి ఉద్దేశం, పరలోకపు తండ్రి ఉద్దేశం, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు చేయడం. కరెక్ట్ గా ఈడ్చుకుంటూ మోరియా కొండలో అని పిలువబడేటువంటి ప్లేస్ లోనే యెరూషలేము ఉంటుంది. యెరూషలేము ఆ నుంచి ఈడ్చుకుంటూ అక్కడ తీసుకొని సీయోను కొండ, ఆ కోట, ఆ ప్లేస్ లో సీయోను కొండ అని పిలువబడేటువంటి ఆ ప్లేస్ లోనే ఈ ప్రధాన యాజకుని ఇల్లు ఉంటుంది. కైపా ఇంటికి తీసుకోపోయినారు. 4 కిలోమీటర్లు, 3 కొండలు దాటారు. 3 కొండలు, ఒక్క గొల్గొతా కొండ ఒక్కటి ఉండిపోయింది. నెక్స్ట్ డే గొల్గొతా కొండపైకి యేసు ప్రభువుని తీసుకోమన్నారు. అంటే ప్రారంభం నుంచి ఆయన రక్తాన్ని ఆయన దారపోస్తూ వచ్చారు. తీసుకోబోతా ఉంటే ఎట్లా ఉంటారు? పలకరించేవాళ్ళు,
ఇంకా మాట్లాడదామంటే ఏమీ లేదు. మాట్లాడితే కొడతాం. ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకోమని కదా రాత్రి. ఆయన మేల్కొనే ఉన్నాడు. అతనికి అన్ని తెలుసు. అతనికి అంతా తెలుసు. నటిస్తాడు అతను అంతే. ప్రధాన యాజకుని దగ్గర తీసుకోకపోతేనే యేసుప్రభు ఇట్లా నిలబడినాడు. ఆయన ఒక మాట అడిగినాడు. యేసుప్రభు జవాబు చెప్పినాడు. జవాబు చెప్తానే అక్కడ ఉండేటువంటి ఒక సైనికుడు యేసుప్రభుని చంపకేసి అట్లే కొట్టినాడు. ఆ మొహం కేసి అట్లే కొట్టి చంపడు. ఆయన వీపునేసి బుద్ధి ఎట్లా నువ్వు జవాబు చెప్పేది? ప్రధాన యాజకుడికి జవాబు చెప్పే పద్ధతి ఇట్లేనా? ఏమనుకుంటున్నావు? మాకు అయిపోతే అని చెప్పేసి యేసుప్రభుని మొహానికి ఆ వీపు కేసి కొట్టినాడు. ఎంత బాధకరమైన విషయం. అప్పటికే రాత్రి కాలిపోతాం. అక్కడ ముళ్ళ కిరీటం పెట్టారు. మళ్ళా రాత్రి పరిస్థితిని బట్టి హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు దగ్గర నుంచి మళ్ళా ముందు పిలాతు, మళ్ళా పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు. మరుసటి రోజు పొద్దున్నే ఆయన యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ గొల్గొతా కొండ ముగించుకుందాం. బాగా వినాలి. ప్రభు నీ కొరకు నా కొరకు తండ్రి నిర్దేశించిన మార్గం సిలువ మార్గం. ఆ మార్గంలో ఒలీవల కొండ. అప్పుడున్నటువంటి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఆదికాండం 22లో నెరవేర్చబడినటువంటి యెహోవా ఈడే నెరవేర్చినటువంటి దేవుడి సంకల్ప మార్గంలో కుమారుడిగా యేసుక్రీస్తు ఈ 3 కొండలు దాటి ఒలీవల కొండ నుంచి మోరియా కొండలోని యెరూషలేము దేవాలయం దాటి ఈడ్చుకుంటూ తీసుకొని నెక్స్ట్ సియోను కొండలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కైపా. ఇక్కడ నెక్స్ట్ మరుసటి రోజు పొద్దున్నే పిలాతు దగ్గర నుంచి గొల్గొతా కొండ మీదకి యేసుప్రభు సిలువను మోసుకొని పోయినారు. జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు బాగా వినాలి. వీళ్ళు ఎన్ని చేసినా ముగించుకుందాం. వీళ్ళు ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా ఆయన అనగా అపవాది వాడు అనుకుంటున్నాడు తొందరగా ప్రాణం చేయాలి, తొందరగా చంపేయాలి, తొందరగా లేకుండా చేయాలి. వాడికి అర్థమైపోయింది సిలువలో. అపవాదికి అర్థమైపోయింది సిలువలో. బాగా వింటున్నారు మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. గొప్ప సత్యం తెలుసుకోవాలి. సిలువలో అర్థమైపోయింది క్షమా వార్త డిక్లేర్ చేయబడినప్పుడు. సిలువలో అర్థమైపోయింది రక్షణ వార్త డిక్లేర్ చేయబడినప్పుడు. సిలువలో అపవాదికి అర్థమైపోయింది ఆదరణ వార్త డిక్లేర్ చేయబడినప్పుడు. ఆ సమయంలో గొప్ప ఉన్నాడు. నేను అనుకునేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నేనేదో తొందరగా ఈయనను చంపి ఈయనను లేకుండా చేస్తే ఇంకా అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటే ఇప్పుడే మొదలైంది క్షమ, ఇప్పుడు మొదలైంది రక్షణ, ఇప్పుడు మొదలైంది దేవుడి రాజ్య విస్తరణ. ఇక్కడ సిలువలో, ఇదిగో సిలువలో యేసుక్రీస్తు ప్రభు నా తరచులో పడుతున్నాడే మనకి అర్థమైంది అపవాదికి. ఎందుకనగా దేవుడు ఏర్పరిచిన మార్గం కుమారుడైన యేసయ్య జీవితంలో కనుక అర్థమైంది. కుమారుడు నెరవేరుస్తున్నాడు కనుక ఇప్పుడు కరెక్ట్ గా పిల్లల సహోదరుడు దేవరాజు గారు చదివినటువంటి బాగా ముగించుకున్నాం. అపోస్తల కార్యం యేసుప్రభు పునరుత్థానమై తిరిగి లేచారు. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అందరికీ తెలుసు. అలాగే ఎప్పుడైతే దేవాలయపు తెర చిరిగిందో బాగా గుర్తు పెట్టుకోవాలి. అందరి గుండెల్లో ఈ మాట గుర్తు చేసుకోండి. అందరి హృదయాల్లో ఫిక్స్ చేసుకోండి. మైండ్ లో ఫిక్స్ కావాలి. దేవాలయపు తెర చిరిగిందంటే అర్థం మత సంఖ్యలు, మతమే ఆ పొద్దు చచ్చిపోయింది. యూదా మతం లేదు, ఇంకా ఏ మతం లేదు. యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి కాదు వచ్చింది. ఆయన మార్గం అంతే. ఆయన మార్గం, ఆయనే అమూల్య మార్గం. ఆ మార్గమే సిలువ మార్గం. అదే నూతన మార్గం. కాబట్టి రెండవది యేసుప్రభు పునరుత్థానమై తిరిగి లేచారంటే బండ పక్కకు పోయింది. ఓపెన్ డోర్ అర్థం ఏంటంటే మరణం మరణించింది. మరణ బంధకాల నుంచి మనం విడుదల. మతము లేదు, మరణము లేదు. క్రైస్తవునికి మతము లేదు, మరణము లేదు. మనము వాటికి అతీతులం, దేవుని పిల్లలం. మన ఉద్దేశాలు, మన యొక్క మార్గం ప్రభు రేపు మనకు ఆయన రాకడలో ఇప్పుడు విందాం. ఆ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా కరెక్ట్ గా యేసుప్రభు వారు శిష్యులను ఎక్కడికి తీసుకొని వచ్చినారంటే పిల్లరా, ఒలీవల కొండ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరినైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే పారిపోయినటువంటి ఆ 11 మంది శిష్యులు మళ్ళీ ఎక్కడికి వచ్చినారు? ఒలీవల కొండ దగ్గరికి యేసుప్రభు వారు తీసుకొని వచ్చినారు. ఒలీవల కొండ ప్రత్యేకత ముగించుకున్న బాగా వినాలి. ఒలీవల కొండ దగ్గర యేసుప్రభు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పడానికి పిల్లరా. ఒలీవల కొండ దగ్గర ఏ ప్రార్థన మనం చెప్తాం చూడండి. పరలోకమందున నా తండ్రి నీ రాజ్యము వచ్చుడు కాక మనం ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన ప్రభు ఎక్కడ నేర్పాడు? గెత్సెమనే తోట దగ్గర, ఆ స్థలంలో, ఆ ఒలీవల కొండ దగ్గర యేసుప్రభు వారు శిష్యులకు
శిష్యులకు నేర్పిన ప్రార్థన అంటే తన జీవితంలో రాత్రి యేసుప్రభువు గడిపిన స్థలం ప్రార్థనా స్థలం. అది తన శిష్యులకు నేర్పింది ప్రార్థన. తిరిగి యేసుప్రభువు మరణానికి అప్పగించబడుతున్నప్పుడు వచ్చిన స్థలం గెత్సేమనే తోట, ప్రార్థనా స్థలం. అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేయబడ్డారు. అక్కడి నుంచి అంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన ద్వారా తన శిష్యులను సంపాదించుకున్న యేసయ్య, ప్రార్థన ద్వారా తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్న యేసయ్య తిరిగి 11 మంది కాదు 12 మందితో ఎక్కడికి వచ్చారంటే కరెక్ట్ గా అదే ఒలీవల కొండ మీదకి వచ్చారు పిల్లల. అదే గెత్సేమనే ప్లేస్ తోట పక్కుంది. ఆ కొండ పైన, ఒలీవల కొండ పైన యేసుప్రభువు అంతకు ముందు ఆయన జరగబోతున్న యుగ సమాప్తికి సూచనలతో కూడినటువంటి అనేక సత్యాలు, యేసుప్రభువు రాకడను గురించిన విషయాలు మత్తయి సువార్త 24 అయినా మార్కు సువార్త 19 వీటన్నిటిలో రాయబడిన విషయాలు ఒలీవల కొండ మీద నుంచి అందరికీ చెప్పినాడు. నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని. ఇప్పుడు ఈ మాట జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ భాగాలు కాదు పిల్లల. యేసుప్రభువు క్లియర్ గా చెప్పిన మాట ఏంటంటే, నేను మళ్ళా వస్తా. ఎక్కడికి వస్తా? ఇక్కడికే వస్తున్నాయినా, ఇక్కడికి వస్తా. నేను పరలోకమునకు వెళ్తున్నా తండ్రి దగ్గరికి. నేను మళ్ళా వస్తా. నేను ఆదరణకర్తను పంపిస్తా. సత్య స్వరూపిన ఆత్మ వస్తాడు. మిమ్మల్ని సర్వ సత్యానికి నడిపిస్తాను. నేను మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ పాదం ఎక్కడ పోతారో తెలుసా? ఇదే ఒలీవల కొండ మీద పాదం పెడతా. ఎస్, మామూలుగా ఇబ్బందికి హల్లు చెప్పాలి, కానీ మనము కరోనాను బట్టి చెప్పలేకుండా హృదయాల్లో మనం గట్టిగా మన హృదయాల్లో చెప్పుకుందాం పిల్లలు. హల్లు అని చెప్తున్నా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. యేసుప్రభువు ఎక్కడికి రాబోతున్నారంటే, ఆయన మళ్ళీ ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని పూలతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినటువంటి వేళ, మధ్యాకాశమునకు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినటువంటి వేళ, సంఘం ఎత్తబడి అనగా పరదేశంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆల్రెడీ ప్రభువులకు నిద్రిస్తున్నటువంటి విశ్వాసుల సమూహం ఎత్తబడి అలాగే ఆ మీద సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కూడా కొనిపోబడి ప్రభుతో మనము 7 సంవత్సరాలు గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము పాలిభాగస్తులమై అక్కడ ఉన్న వేళ, నెక్స్ట్ యేసుప్రభువు భూమి మీదికి ఆయన వస్తున్న వేళ ఎక్కడ ఆయన పాదం మోపుతారంటే, ఏ స్థలం నుంచి, ఏ కొండ నుంచి, ఏ కొండ యేసుప్రభువు జీవితంలో పరలోకపు తండ్రి మార్గాన్ని నిర్దేశించినాడు, ఉద్దేశాన్ని తెలియపరిచాడు. ఏ శిలువ మార్గాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే స్థలంలో ఆయన పాదాన్ని మోపుతాడు. పాదాన్ని మోపితే అది బద్దలైపోతుంది. ఇప్పుడు ఒలీవల కొండ బద్దలైపోతుంది యేసుప్రభువు పాదం మోపినప్పుడు. మామూలు కాదు, ఆర్భాటం జరుగుతుంది. మామూలు కాదు, ప్రధాన దూత శబ్దం జరుగుతుంది. గొప్ప ధ్వని కలుగుతుంది. భూమి ఆకాశాలు గచ్చ 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 ఒడిగిపోతాయి. యేసుప్రభువు వచ్చినప్పుడు భూమి ఆకాశాలు ఒడిగిపోతాయి. అలాగే పంచభూతాలు నికటమైన వాక్రముతో లయమైపోతాయి. యేసుప్రభువు ఒలీవల కొండ మీద పాదం మోపితే ఒలీవల కొండ బ్లాస్ట్ అయిపోతుంది పిల్లల. నేను ఒలీవల కొండ గురించి కూడా మీకు చాలా సార్లు చెప్పిన. పెద్ద టూరిస్ట్ హోటల్ కట్టాలనుకున్నారు ప్రపంచమంతటికి చాలా. ఎందుకంటే అందరూ ప్రతిరోజు వేల లక్షల సంఖ్యలో అక్కడ పెద్ద ఆర్కిటెక్ట్ అప్పగించారు. అక్కడ పెద్ద హోటల్ కట్టమని ఆర్కిటెక్ట్ పని ప్రారంభించినాడు. ఆ స్థలంలో యేసుప్రభువు ఆలోచన స్థలంలో పెద్ద హోటల్ కట్టాలని వెంటనే పని ప్రారంభించిన కొన్ని దినాలకే వచ్చినాడు. గవర్నమెంట్ తనకి ఇచ్చిన కమిషన్, ఆ కమిషన్ పెట్టి మళ్ళా గవర్నమెంట్ దగ్గరికి వచ్చి, సార్ ఈ పని నేను చేయలేను, ఎందుకంటే ఈ కొండ తొందరలోనే ఇది బ్లాస్ట్ అయిపోలేదు. ఎందుకంటే ఈ కొండకు లోపల సత్తా లేదు, తొందరలో బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కొండ మీద ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టిస్తే వేస్ట్ అవుతుందని గొప్ప ఆర్కిటెక్ట్ ఇంజనీర్ చెప్తే గవర్నమెంట్ మారుపడింది. ఆ కొండ మీద కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్ లో ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే యేసుప్రభువు త్వరలో ఆయన పాదాన్ని పెట్టబోతున్నారు. అక్కడ బ్లాస్ట్ అయిపోతలే ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది పిల్లల. ముగించుకున్నాం ఒక్క నిమిషం. ఆ అగాధం ఏర్పడినప్పుడు ఆ అగాధాన్ని ఏమనంటే హోల్ మెగథోన్ అన్నారు. హోల్ మెగథోన్ లోయ. మెగథోన్ హోల్ అనగా కొండ, హోరే హోల్ కొండ, మెగథోన్ అనగా లోయ అని అర్థం. హోల్ అనగా కొండ, మెగథోన్ అనగా లోయ. యేసుప్రభువు పాదం ఏర్పడినప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు ఆ ప్రదేశంలో పెద్ద లోయ ఏర్పడ్డది. ఆ ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలోని మా ప్రకారంగా క్రీస్తు విరోధిని అక్కడే నాశనం చేస్తారు. క్రీస్తు విరోధిని అక్కడే యేసుప్రభువు నాశనం చేస్తారు. అయిపోతారు.
అలాగే యేసుప్రభుకు వ్యతిరేకంగా ఉన్న సైన్యాలన్నీ కూడా అవుట్. యేసుక్రీస్తు ప్రభువారు నెక్స్ట్ ప్రకటన గ్రంథం 19 నెరవేర్చబడతాయి. త్రిత్వములో సాతాను త్రిత్వములో అపవాది తర్వాత ఉన్నటువంటి అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవర్తన ఇద్దరు కూడా అగ్ని గంధకాలతో మండు గుండంలో పడవేయబడతారు. హరుణగతో యుద్ధంలో అవుట్. నెక్స్ట్ 1000 పరిపాలన గురించిన విషయాలు ప్రకటన గ్రంథం 20లో రాయబడింది. ఆ తదుపరి నెక్స్ట్ మళ్ళీ గోగు మాగోగు యుద్ధం, ఫైనల్ వార్. గోగు మాగోగు యుద్ధం తర్వాత ఈ అపవాది ఒక్కరుగా మిగిలిపోయిన అపవాది వారు కూడా అగ్ని గంధకాలతో మండుకుండంలో పడవేయబడతారు. ఇవన్నిటికీ మూలం ఒలీవల కొండ. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నిర్దేశించిన మార్గం కలుగుతున్నాను. దయచేసి అందరం కలుగుతుంది. ప్రభునందు ప్రియ సంగమా, ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాను. అర్థమైపోయింది అనుకుంటాను. నీ మార్గం ఏంటో అమ్మా అయ్యా, నీ మార్గం నీకు అర్థమైందని నేను భావిస్తా ఉన్నా. నీ మార్గము యేసయ్యే, నా మార్గము యేసయ్యే. అమూల్య మార్గం ఆయనే, శిలువ మార్గం ఆయనే. యేసయ్య ఒలీవల కొండ, అంతే. రేపు మనకు ఒలీవల కొండ, ఒలీవల కొండలో మనం మన ప్రభువును కలుసుకోబోతున్నాం. మధ్యాకాశంలో కలుసుకుంటాం, ఒలీవల కొండలో ప్రభువును కలుసుకుంటాం. యుద్ధంలో జయం పొందుతాం. మన పక్షమున యుద్ధము చేయవాడు యెహోవాయే, యేసుక్రీస్తే. జయం మందే. ఆ తర్వాత సాతాను అవుట్. సదాకాలం 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 ప్రభుతో యుగ యుగములు మనం రాజ్యం చేస్తాం. పరలోకంలో మనం ఉంటాం. ఇవన్నీ త్వరలో సంభవాలు, జరగనే ఉన్న సంభవాలు. మీ అందరికీ సవ్యంగా మనవి చేస్తున్నా. అందుకే అమ్మా అయ్యా, ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీ జీవితంలో పేదలా, యాకోబులాగా, నీ జీవితంలో హోరేలా, మోషేలాగా, నీ జీవితంలో ఒలీవల కొండలా, యేసుక్రీస్తులాగా ప్రభు నీ జీవితంలో ఏమి చేయలేన్నాడో ఆ మార్గం కనుకో. ఇప్పుడే ఆ మార్గంలోకి వచ్చే మతం వద్దు మనకు. చచ్చిపోయింది మతం, మరణము చచ్చిపోయింది. యేసుక్రీస్తునందు పునరుత్థానం ద్వారా మరణించింది మరణమే. యేసయ్యే మన మార్గం. ఆ ప్రభువును రక్షకుడిగా కలిగి ఉందా? ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోరియా కొండ పైన నీవు నిర్దేశించిన మార్గం నీ కుమారుడు యేసుక్రీస్తునందు మీరు సంపూర్ణంగా నెరవేర్చారు. అన్నీ నెరవేర్చారు. తిరిగి నీ కుమారుని రెండవ రాకడ కొరకు కూడా అదే కొండ, అదే ప్రదేశం ఒలీవల సిద్ధపరుస్తున్నారు మా కోసమై. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇదిగో నీ పిల్లలు నీ స్వరం విన్నారు. ఈ గొప్ప సత్యాలు, ఆత్మీయ సత్యాలు దేవాలను విన్నారు. వాటిని అర్థం చేసుకుని యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆ రక్షణ మార్గంలో నడుచుటకు, ఫలించుటకు, ఆశీర్వదించబడ్డ కృపను అనుగ్రహించమని యేసునామమునందే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నారు. ప్రార్థన చేయండి. ప్రభుని వాటిని దూరం చేయాలని మీరందరూ బాగుంది. మన ఎస్ఐ సంఘం బాగుంది. అదే చాలు. థ్యాంక్ యూ అన్నారు. ప్రార్థనలో కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవుడు, మమ్మల్ని చూచుచున్న దేవుడు, నడిపించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి, ఇరవై సమయాన నీ పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు ప్రభువా. ఎండ వేడి ఎక్కువగా ఉన్నది నైనా, దయచేసి ఎండ వేడి నుంచి తప్పించండి. కరోనా కలవరం నుంచి తప్పించండి. క్షేమంగా వారి గృహాలకు నడిపించినాయి. తిరిగి మరి ప్రభా ఈ మధ్యాహ్నం వేళ సదరు దేవపుత్ర గారు వారి యొక్క కుటుంబంలో ఆదరణ కుటుంబం ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. రాగలిగిన వారందరినీ సకాలంగా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి ప్రభువు వల్ల హోలీ కమ్యూనియన్ విషయంలో సిద్ధపడిన మీ పిల్లలను యోగ్యమైన రీతిలో చేయబేటకు కృపరాయించారు. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలైనా ప్రతి ఒక్కొక్కరిని ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని అందరినీ ఆశీర్వదించి రక్షణ జ్ఞానంలో వారిని వర్ధిల్ల చేయమని ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు, త్వరలో మాట్లాడుతున్నానే ఉన్న యేసునామమునందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు
భూమి యందును నెరవేర్చున్నాను కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉండగా మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమై నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. పుత్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనలను నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అందరూ సమాధానంగా